పెండింగ్ డిఏ బకాయిలు చెల్లించాలి. సీఎస్కు విజ్ఞప్తి చేసిన సిపిఎస్ యూనియన్. సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను ఒకేసారి చెల్లించాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ కోరారు. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో నేతలు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ రామకృష్ణారావుతో భేటీ అయ్యారు. సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను ఒకేసారి చెల్లించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ రాష్ట్ర నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు నేతలు లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా స్పందించి ఫైనాన్స్ సెక్రటరీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ 6 నెలలకోసారి ఇచ్చే డిఏ 2 ఏళ్లకి ఇచ్చి అందులో వాయిదా పద్ధతిలో చెల్లించడంతో సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మూలిగెన్నకపై తాటికాయ పడినట్లు ఉందన్నారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం 90% డిఎన్ఎస్ అలవెన్స్లను ఈ ఏడాది జనవరి నుంచి 17-28 సమాన నెలసరి వాయిదాల్లో చెల్లించాలన్నారు. వీటిని ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించాలని కోరారు. ఆ కాలానికి డిఏ సవరణ కారణంగా బకాయిలు పాత పెన్షన్ పథకం కింద కవర్ చేసిన ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్లో ఒకేసారి జమ చేస్తారని, దీంతో ప్రభుత్వ జీపీఎఫ్ వడ్డీ రేట్ల ప్రకారం క్రెడిట్ మొత్తంపై వడ్డీ పొందుతున్నారన్నారు. అయితే ఈ వాయిదాల పద్ధతి ద్వారా సిపిఎస్ కింద నియమింపబడిన ఉద్యోగులకు అదే ప్రయోజనం కల్పించబడడం లేదని వాపోయారు. అంతేకాకుండా ఈఎంఐ ప్రాతిపదికన విడుదల వారీగా మొత్తాలను పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిల బిల్లులను 17 ఈఎంఐలు, 8-28 ఈఎంఐ ఈ 3 బిల్లులను సంబంధిత డీడీఓలు సమర్పించి ఆడిట్ చేసినప్పటికీ బకాయిలు ప్రభుత్వం వద్ద ఏప్రిల్ నుండి పెండింగ్లో ఉన్నాయని గుర్తించమన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిన అన్ని రికవరీలు ప్రాన్ అకౌంట్లో జమ చేయకపోవడంతో పదవీ విరమణ చెందిన సిపిఎస్ ఉద్యోగులు కూడా యాన్యుటీ కొనుగోలు చేయలేకపోతున్నారు.